అధ్యక్ష మరి ఎప్పుడు వచ్చింది 41, 45 లేదంటే ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఎప్పుడు వచ్చింది అని అంటే 10/1/2022 అధ్యక్ష 10/1/2022 అధ్యక్ష ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఇదిగో సార్ డాక్యుమెంట్ 10/1/2022 ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ ఆ రోజు పీపీఎస్ సీఈఓకి లెటర్ రాశాడు అధ్యక్ష 41.15 మీటర్స్ కు ఫస్ట్ ఫేజ్ గా 10,911 కోట్లు ఇస్తే మాకు పాక్షిక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన లెటర్ అధ్యక్ష దీనికి ముందు ఎక్కడైనా 41 అనేది రికార్డ్స్ లో లేదు అధ్యక్ష ఎప్పుడు కూడా దీన్ని బేస్ చేసుకునే తర్వాత 4/5/23 అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్ళీ పీపీఎస్ సీఈఓకి రాశాడు అధ్యక్ష ఏదైతే ఫేజ్ 1 41.15 కి వెంటనే పర్మిషన్ ఇవ్వండి మాకు లేట్ అవుతుందని చెప్పాడు అధ్యక్ష మరి అదేవిధంగా తర్వాత మరి ఏదైతే మరి ఇదే పోలవరానికి సంబంధించి 23/5/23 అధ్యక్ష మరి ఏదైతే సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష ఆ రోజు 16,870 కోట్లకు అంచనా వ్యయం పెంచామని చెప్పి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కి ఆయన మళ్ళీ లెటర్ రాశాడు అధ్యక్ష మరి అదేవిధంగా ఏదైతే 5/6/23 అధ్యక్ష వాస్తవాలు చెప్తుంటే అంగీకరించే పరిస్థితులు లేరు సభాపూర్వకంగా ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే గౌరవ సభ్యుడు అడిగారు ఏదైతే పోలవరం గురించి పోలవరం ఎత్తు మీద అవాస్తవాలు అబద్ధాలు ఎన్నో ప్రచారం అవుతున్నాయి ఇందులో వాస్తవాలు ఎంత నిగ్గు తెలుసుకుని గౌరవ సభ్యుడు అడిగారు దాని మీద నేను సమాధానం చెప్తున్నా ఇందులో నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా నిజం లేకపోతే మాట్లాడచ్చు అధ్యక్ష ఏదైతే 5/6/2023 అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ పీపీఏ అధ్యక్ష ఈయన కూడా 41.15 మీటర్లకి 17,144 కోట్ల అధ్యక్ష ఇది రివైజ్డ్ కాస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు అధ్యక్ష అదేవిధంగా 2/8/23 అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి సిడబ్ల్యూసీకి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష ఏదైతే 37,059 కోట్ల రూపాయలకు ఆమోదం పొందమని అధ్యక్ష అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రికార్డులన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని వచ్చింది 2022 నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నుంచే తప్ప 2019 మేకు ముందు ఎక్కడ కూడా ఫేజ్ 1 గాని ఫేజ్ 2 గాని 41 గాని 45 గాని లేదు అనేటువంటి వాస్తవాన్ని సభాపూర్వకంగా విత్ రికార్డ్స్ ద్వారా చూపిస్తున్నాను అధ్యక్ష వాళ్ళు కూడా ఏమన్నా రికార్డులు కావాలంటే రికార్డులు వాళ్ళ లీడర్ కూడా పంపిస్తాను అధ్యక్ష అదేవిధంగా రెండవది అధ్యక్ష ఏదైతే ప్రశ్నలో మరి ఏదైతే ఈ యొక్క పోలవరం మరి లెఫ్ట్ కెనాల్ గురించి గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో మరి గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని గాని ఒక్క అరబస్తా సిమెంట్ గాని పనిచేయలేదు అధ్యక్ష మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి క్షేత్రపరిన పోలవరంకి వెళ్లారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లెఫ్ట్ కెనాల్కి వెళ్ళి ఆయన కూడా చెప్పారు 2025 జూలైకి ఏదైతే పోలవరం పూర్తయ్యే లోపుగా అక్కడ పురుషోత్తపట్నం ఎత్తుపోతల నుంచి కనీసం ఒక 6,000-7,000 క్యూసెక్కుల నీరైనా ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలని చెప్తే మరి దాని మీద 1,650 కోట్ల రూపాయలతోటి మరి అన్ని కూడా మరి కాంట్రాక్టులు టెండర్లు పిలిచాం అధ్యక్ష ఆల్రెడీ పనులు ప్రారంభించాం ఏదైతే ఆ లెఫ్ట్ కెనాల్ కూడా రేపు 2025 జూన్ కల్లా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్తామని చెప్పి కూడా సభాపూర్వకంగా కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గౌరవ వెంకటేశ్వర గారు కూడా మరి ఏదైతే ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాల గురించి అడిగారు అధ్యక్ష ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలు అడిగారు అధ్యక్ష ఆ నిర్వాసితుల కుటుంబాలు కూడా మరి ఏదైతే ఫేజ్ 1 కి సంబంధించి మరి వెంకటేశ్వర గారు అడిగారు అధ్యక్ష నిర్వాసితుల కుటుంబాలు వచ్చి ఫేజ్ 1 వచ్చి అంటే ఏదైతే 41.15 ఫస్ట్ ఫేజ్ కి వచ్చి మరి 38,060 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 41.5 నుంచి 45.72 వరకు చూస్తే 58,600 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష మొత్తం కుటుంబాలు 96,660 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష ఇప్పటి వరకు కూడా 12,797 కుటుంబాలని షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఇక్కడ వెంకటేశ్వరరావు గారు కూడా దయ ఉంచి ఆయన కూడా గమనించమని ఏదైతే ఆ నిర్వాసితులకి 2016లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వాసితులకి 1000 కోట్లు ఇచ్చాడు అధ్యక్ష మళ్ళీ 2025లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొన్న 900 కోట్లు ఇచ్చారు అధ్యక్ష
2019, 2024 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్వాసితులకు ఒక్క రూపాయి లేదు అధ్యక్ష, ఒక్క రూపాయి లేదు అధ్యక్ష. ధన్యవాదాలు. ఎల్ఓపి గారు సార్, ప్రశ్నోత్తరాలలో తమరు ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రశ్న వాళ్ళే వేస్తున్నారు, సమాధానానికి వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా గత స్మృతుల్ని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ తాలూకా వీళ్ళని లేనివన్నీ ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్పుకొస్తున్నారు అధ్యక్ష. సూటిగా ప్రశ్న అడుగుతున్నాము, సూటిగా మీరు పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా, తగ్గిస్తారా లేదని అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష. దాని వాళ్ళు ఏం చెప్తారు, 20 వినండి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానమే, మీరు చెప్పిన సమాధానమే. నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. మీ రోజు వచ్చిన మాట రికార్డులో చూసుకోండి. నేనేమైనా కూర్చొని మరి చెప్తాను, కూర్చొని మాట్లాడేయండి మంత్రి గారు, మంత్రి గారు మాట్లాడేయండి. మీరు మాట్లాడేయండి, చెప్పండి. మీరు వాళ్ళతో కాదు మాట్లాడండి. ఆయన చెప్పింది ఏంటి సార్, 22వ సంవత్సరంలో 22వ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బును రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్య దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు. ఆ డబ్బు ఇవ్వండి, ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నారో, లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిన జిల్లాలు వెళ్ళాలన్నారో, మా సుదృష్టం తవ్వాలన్నారో, వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా, తగ్గిందని చెప్పండి. ఎస్, రికార్డ్, ఫైన్, నో ఇష్యూ. అదే ఆ మాట చెప్పండి, అంతే మేము అడుగుతుంది స్టేట్ కోసం. అంతేగాని దానికి ఉపద్ఘాతాలు మా చరిత్రది మీ సార్. పోలవరం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. నేను వెళ్ళాను దానికి హోమ్ మినిస్టర్ చేసినప్పుడు ఐఎమ్ ది మ్యాన్. మా అద్భుతమైన కార్యక్రమంలో నాకు అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మేము మార్చారు రైట్. వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్ వీళ్ళు. అయినా దానికి వెళ్ళట్లేదు. ఆ గొప్పలు మేము చెప్పుకోలేదు. కానీ ఇవాళ సూటిగా ప్రభుత్వం తగ్గిస్తుందా, ప్రభుత్వం తగ్గించట్లేదా, సమాధానం చెప్పండి మంత్రి గారు. అధ్యక్ష, చాలా క్లియర్ గా ఇప్పుడే చెప్తూ ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారని. మరి నేను అడుగుతూ ఉన్నా, మీకు ఆ రోజు మరి 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు, 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా మరి ఉన్నారు. మరి ఎందుకు ఆ రోజు 72% పోలవరాన్ని యాజ్ ఎ రికార్డ్ చెప్తూ ఉన్నాయి, నేను చెప్పట్లా, యాజ్ ఏ పీపీ చెప్తుంది, సిడబ్ల్యూ చెప్తుంది 2019కి 72% పూర్తయిందని. మరి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ అదే రికార్డ్ చెప్తున్నాయి, 19-24 మధ్య కేవలం 2% మాత్రమే పూర్తయ్యాయని. మరి ఎందుకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష? వాళ్ళు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రులు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష, ఆ రోజునటువంటి 2 మంత్రులు కూడా చెప్పారు. ఒకళ్ళు చెప్పారు, ఒక మంత్రి ఏది 50% ఫుల్ % అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు, అది ఇంకొక మంత్రి చెప్పాడు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఇంకో మంత్రి చెప్పాడు అధ్యక్ష. వీళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష. కానీ ఈ రోజు చాలా క్లియర్ గా మళ్ళీ నేను బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తూ ఉన్నాం, గత మీటింగ్ లో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం అవ్వాలనంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ 45.72 మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్లస్ 45.72కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం, అదేవిధంగా వాళ్ళ రాయలసీమకు కూడా మేము నీళ్లు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13810 మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్.